హాయ్ అండి, ఎలా ఉన్నారు? మన ఛానల్లో యూజువల్గా టేస్టీ రెసిపీస్ షేర్ చేస్తాను కదండి. ఈరోజు మన జర్నీలో చాలా స్పెషల్ ప్లేస్ అయిన రామేశ్వరంని మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేశాను. మీరు కూడా ఈ బ్యూటిఫుల్ అండ్ డెవోషనల్ ప్లేస్ చూసి ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. రండి చూద్దాం. మనం రామేశ్వరం వెళ్ళాలంటే ఈ పంబన్ బ్రిడ్జ్ దాటాలండి. అటువైపు రామేశ్వరం ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ పైనే వెళ్ళాలి, లేదంటే ట్రైన్లో వెళ్ళాలి. ఫస్ట్ కనిపించే ట్రాక్ పాతదైపోయి పాడైపోయింది. 2022లో నుండి దీని మీద ట్రైన్ వెళ్ళడం బంద్ చేశారు. దాని పక్కన ఉంది కొత్త రైల్వే బ్రిడ్జి. దాని మీద చూసారా, అది ఇండియన్లోనే ఫస్ట్ వెర్టికల్ లిఫ్ట్ టు సీ బ్రిడ్జ్. ఏమైనా బోట్స్ షిప్స్ వచ్చినప్పుడు అది పైకి లిఫ్ట్ అప్ అవుతుంది. చూసారా, ఒకవైపు బ్రిడ్జి, ఒకవైపు బోట్స్. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే నాకు ఇక్కడే చాలా నచ్చేసింది. ఇంకా ముందు ముందు వెళ్ళేటప్పుడు ఎలా నచ్చుద్దో చెప్పలేను. కానీ వాటర్ అయితే అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే కింద ఉన్న రాళ్ళు కనిపిస్తున్నాయండి. నేను బ్రిడ్జి వెంచి తీశాను, మీరు చూడండి, లోన ఎక్కడో ఉన్న రాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే అంత వాటర్ ప్యూర్గా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ని చూడాలి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అటువైపు సీ, ఇటువైపు సీ, మధ్యలో బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరందరూ తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం రామేశ్వరం వెళ్దాం. అక్కడి నుండి ఇండియా లాస్ట్ ల్యాండ్ పాయింట్కి వెళ్దాం. రండి. చూసారా, అటువైపు సీ, ఇటువైపు సీ, మధ్యలో రోడ్డు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అలాగే రోడ్లు కూడా చాలా బాగున్నాయి. ఈ రైట్ సైడ్ చూస్తున్నారా, అది కోదండరామస్వామి మందిర్ అండి. దానికి నెక్స్ట్ వెళ్దాం. అదైతే సముద్రం మధ్యలోనే ఉంది. అసలు ఎంత బాగుందో. మనం ధనుష్కోడి వచ్చేసామండి. ఇది దాటి తర్వాత లాస్ట్ ల్యాండ్ పాయింట్ వస్తుంది. ఇదంతా ధనుష్కోడి అండి. ఇక్కడ షాప్స్ ఉంటాయి, మనకి తినడానికి సీ ఫుడ్ ఎక్కువ దొరుకుద్ది. ఇంకా మన ఇండియాకి లాస్ట్ ల్యాండ్ పాయింట్కి వచ్చామండి. దీన్ని అరిచల్ మునాయ్ బీచ్ అంటారు. మమ్మల్ని అయితే లోన్కి అలౌ చేయలేదు. 5 తర్వాత బంద్ అంట, అందరినీ పంపించేశారు. ఇంకా రేపు మార్నింగ్ వద్దామండి, ఎందుకంటే ఇప్పుడు అలౌ చేయరంట చివరికి వెళ్ళడానికి. ఎందుకంటే ధనుష్కోడికి ఒక పేరుందండి, అది గోస్ట్ సిటీ అని. అది ఎందుకు వచ్చిందో కూడా నేను ముందు వీడియోలో చెప్తా. చూసారా, ఒకవైపు ఏమో బే ఆఫ్ బెంగాల్, రెండో వైపు మీరు చూస్తే ఇండియన్ ఓషన్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వాటర్ అయితే ప్యూర్గా చాలా బాగుంది. ఇంకా మనం వెళ్ళి రేపు మార్నింగ్ వద్దామండి. రేపు ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నాము, చూద్దాం ఎంత అవుతుందో టైం. మనం ఇప్పుడు హోటల్ నుంచి 5కి బయలుదేరామండి. మేము 6:30 అలా రీచ్ అయ్యాము. మీరు చూస్తే సన్ రైజ్ అవుతుంది ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ రోడ్డు కానీ, పక్కన సముద్రము, సన్ను అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అందంగా ఉందండి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. 2 సైడ్లు సముద్రం, మధ్యలో రోడ్డు అండి. ఇదే దీని ప్రత్యేకత. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అటువైపు అంతా సముద్రమే, ఇటువైపు అంతా సముద్రమే. మొత్తం రోడ్డు మాత్రం చిన్నగా ఉంటుంది, మిగిలిందంతా సముద్రమే మొత్తం. మీకు మ్యాప్లో చూపెడతాను చూడండి మనం ఎలా వెళుతున్నాం అన్నది. రోడ్డు మాత్రమే ఉంటుంది, మిగిలిందంతా వాటర్ తప్ప ఇంకేం లేదు. చెప్పాను కదండి, ధనుష్కోడి ఒకప్పుడు ఇల్లుండి అంటే ఇప్పుడు లేదు. మ్యాప్లో చూడండి మీకు తెలుస్తుంది క్లియారిటీగా. ఎంత చూసారా, ఎంత సన్నగా ఉందో రోడ్డు, మిగిలిందంతా ఓషనే. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బట్ ఆ సైక్లోన్ వల్ల మొత్తం కొట్టుకుపోయి ఇళ్ళన్నీ పోయాయి పాపం. సో ఎవరిని ఉండనివ్వరండి, రానివ్వరు. చూడండి మీకు మ్యాప్లో తెలుస్తుంది కదా. గోస్ట్ సిటీ అంటారు అని చెప్పాను కదండి, అందుకే. ఎందుకంటే ఆ సైక్లోన్ వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోయినాయి కదా, అప్పటి నుంచి ఇక్కడ ఎవరిని ఉండనివ్వరు నైట్ అయితే. దీనికి అలా పేరు వచ్చింది. మనం దగ్గరికి వచ్చేసామండి. చూడండి, ఖాళీగా షాపులు ఇంకా బంద్లో ఉన్నాయి, ఎవరు ఓపెన్ కూడా చేయలేదు. మనం మాత్రం వచ్చాము. కాకపోతే నేను అనుకున్నాను బాగా ఖాళీ ఉంటుంది అనుకున్నాను, బట్ అప్పటికే జనాలు వచ్చారు. మాకైతే అక్కడ ఉన్న వాళ్ళు 8కి స్టార్ట్ అవుద్ది అన్నారు, కానీ లేదండి, ఇంకా ఎర్లీగానే మనం వెళ్ళిపోవచ్చు. 5 కూడా రీచ్ అయిపోయినా బాగానే ఉండేది. మేము కొంచెం ఆలోచించాము, 8 అన్నారు కదా అని.
సో మేము వచ్చేసరికి పర్లేదు, జనాలు అయితే ఉన్నారు. మీకు వచ్చేటప్పుడు సైక్లోన్ వల్ల దెబ్బతిన్న గుడులు అవన్నీ చూపిస్తానండి. అవి చూస్తేనే అనిపిస్తుంది బాప్రే అంత దారుణంగా వచ్చిందా అని. మీరు మ్యాప్ చూస్తే తెలుస్తుంది ల్యాండ్ ఎంత చిన్నగా అయిపోయిందో, అలాగే చుట్టూ సీ ఎంత ఎక్కువగా ఉందో. పోనీలేండి, మార్నింగ్ రావడం వల్ల చూసారా మొత్తం ఖాళీగా ఉంది. ఖాళీగా అంటే మరీ ఖాళీగా లేదులేండి, జనాలు వచ్చేసారు. కానీ షాప్స్ అవి పెద్దగా పెట్టలేదు. నిన్నైతే ఇక్కడంతా తినేవి అని గవ్వలతో చేసిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఫుల్ రష్ ఉండే. ఇప్పుడైతే పర్లేదు, మనం కొంచెం ఖాళీగా ఉంది, చూడటానికి కూడా మనకి బాగుంది. దీన్నే అరిచల్ మునాయ్ బీచ్ అంటారండి. ఇండియాకి లాస్ట్ ల్యాండ్ పాయింట్ అన్నమాట. ఇది దాటిన తర్వాత మొత్తం అంతా సముద్రమే. అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ దూరంలో శ్రీలంక ఉంటుంది. మధ్యలో రామ్ సేతు బ్రిడ్జ్ ఉండేదంటండి. కాలక్రమేణా అది ఓల్డ్దైపోయి సముద్రంలో కలిసిపోయిందని అంటారు. ఇక్కడికి రాగానే ఒక విధమైన వైబ్ వచ్చిందండి. ఎందుకంటే మన ఇండియాకి లాస్ట్ ల్యాండ్ పాయింట్లో ఉన్నాము అన్న ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇక్కడ అశోక్ పిల్లర్ కూడా కట్టారండి మధ్యలో. చూసారా ఎంత బాగుందో కదా. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ అండి ఇది. 2 ఓషన్స్ ఇక్కడే కలుస్తాయని అంటారండి. అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ చివర ఎక్కడో అటువైపు దిగి వెళ్ళాలి, బట్ నేను దిగలేదు. మా బాబు దిగి కొంచెం తీసాడు. చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్ అంటే వాటర్ అయితే చక్కగా కింద కనిపిస్తుంది, కింద రాళ్ళు రప్పలు అన్నీ కనిపిస్తున్నాయి, అంత బ్యూటిఫుల్గా ఉంది. 1964లో సైక్లోన్ వల్ల ధనుష్కోడి మొత్తం కొట్టుకుపోయిందని చెప్పాను కదండి. ఆ టెంపుల్ చూసారా సగం కూలిపోయింది ఇసుకలో. దానికోసమని పక్కన ఇంకో టెంపుల్ కడుతున్నారు కొత్తగా. ఇక్కడ ఆగాము, మా బాబుకి టీ కావాలంటే మా వారు మా బాబు టీ తాగుతామని చూస్తున్నాము. షాపులన్నీ బంద్లో ఉన్నాయి. మార్నింగ్ చెప్పాను కదా, నైట్ ఎవరిని ఉండనివ్వరు. మార్నింగ్ కూడా 8 తర్వాతే వస్తారంట. ప్రస్తుతానికి చిన్నగా షాపులు తెరుస్తున్నారు. మేబీ ఛాయ్ దొరకొచ్చు, దానికోసమే చూస్తున్నాము. రోడ్లు చూసారా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఛాయ్ కోసం చూద్దామండి, ఏదైనా షాప్ దొరకబోదా అని చూస్తున్నాం అంతే. ఇక్కడ చూసారా ఇది సీ ఫుడ్ అనమాట. ఎక్కడైనా మీకు మొత్తం సీ ఫుడ్డే దొరుకుద్ది. ఈ షాప్ ఏదో ఓపెన్ ఉందండి, ఇందులో ఛాయ్ తాగుదామని వీళ్ళు ఆగారు. నేను ఛాయ్ తాగను, నాకు ఇష్టం ఉండదు ఛాయ్ తాగడం. చూసారా ఈ షాప్లో ఛాయ్ వెరైటీగా కలుపుతున్నారని జస్ట్ వీడియో తీశాను, మీరు కూడా చూడండి. ఛాయ్ అయితే బాగుందంట, మా వారు చెప్పారు చాలా బాగుందని. బట్ కాఫీ లేదు, ఓన్లీ ఛాయ్ ఉంది. ముందుకు వెళ్తే ఒక పాడైపోయిన చర్చ్ కనిపించిందండి. అక్కడ చర్చ్ ఇలా చూసి మేము వెనకాల కూడా ఏదో ఉందనుకుని వెళ్ళాము, బట్ ఏమీ లేదు, అంతా కొట్టుకుపోయింది. జస్ట్ ఎదురు గోడ మాత్రమే ఉంది. ఆ చుట్టుపక్కల ఇప్పుడిప్పుడే షాప్స్ అవి కడుతున్నారు, కానీ చూడటానికి బాగుంది. ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇంకా మనం కోదండరామస్వామి టెంపుల్కి వెళదాము. రోడ్డు చూసారా, ఇప్పటి వరకు మనం వెళ్ళిన రోడ్డు అంతా అట్లీస్ట్ కనీసం శాండ్ ఉంది, అటువైపు శాండ్ ఉంది, ఇటువైపు శాండ్ ఉంది. కానీ ఇక్కడ శాండ్ కూడా ఏమీ లేదు, ఓన్లీ రోడ్డే. అటువైపు సి, ఇటువైపు సి. అసలు ఎంత అందంగా ఉందంటే థ్రిల్లింగ్గా కూడా అనిపించింది, చాలా బాగుందండి. ఆ టెంపుల్ అయితే సీ మధ్యలో ఉంది, అంత బాగుందో. ఇది కోదండరామస్వామి టెంపుల్ అండి. రామాయణం ప్రకారం రాముల వారు విభూషణుడికి ఆశ్రయం ఇచ్చి యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడే పట్టాభిషేకం చేసి లంకకి రాజం చేశారంటండి. సైక్లోన్లో ధనుష్కోడి మొత్తం డిస్ట్రాయిడ్ అయిన ఈ టెంపుల్ మాత్రం కొంచెం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉందంట. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎంత బాగుందో, చాలా బాగుందండి. లోన్ ఇంకా బాగుంది. చుట్టూ సముద్రమే, మొత్తం సముద్రం మధ్యలో టెంపుల్. మనం అక్కడి నుంచి వచ్చామండి. అటు సముద్రం, ఇటు సముద్రం, మధ్యలో రోడ్డు తప్ప ఎక్కడా కూడా శాండ్ లేదు. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాక మీకు కొంచెం శాండ్ కనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే ఆ మధ్యలో అయితే శాండ్ కూడా లేదు. అలానే కొంచెం భయం అనిపించింది, బట్ చాలా బాగుంది. ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి.
ఇంకా మనం రామేశ్వరంలోని రామనాథ స్వామి టెంపుల్కి వెళదామండి. రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపడం వల్ల వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి శివార్చన కోసం ఇక్కడ సీత చేసిన సైకత లింగానికి పూజ చేశారు. అలాగే హనుమంతుల వారు కైలాస పర్వతం నుండి తీసుకువచ్చిన విష్ణులింగానికి కూడా పూజ చేశారంట. అంత ప్రసిద్ధమైన టెంపుల్ ఇది. రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించకుండా దర్శనం చేసుకోకుండా వెళ్ళరండి. అంత ప్రసిద్ధమైన శివాలయం ఇది. మన జర్నీలో ఈ బ్యూటిఫుల్ డివోషనల్ ప్లేసెస్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు శ్రీరాముల వారి భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.